ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 23వ విడత నిధుల కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు కీలక సూచనలు జారీ చేసింది. ఇప్పటికే 2026 మార్చి 13న ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంలోని గువాహటిలో జరిగిన కార్యక్రమంలో 22వ విడత నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ విడతలో దేశవ్యాప్తంగా 9.3 కోట్లకు పైగా రైతుల బ్యాంకు ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఒక్కొక్కరికి 2,000 చొప్పున జమయ్యాయి. ఇప్పుడు రైతుల దృష్టి 23వ విడతపై నిలిచింది. కేంద్ర ప్రభుత్వం విధానం ప్రకారం పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి మొత్తం 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మొత్తాన్ని 3 విడతలుగా ఒక్కో విడతలో 2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. 22వ విడతలో మార్చిలో విడుదల కానుండడంతో 23వ విడత నిధులు జూన్ జూలై 2026 మధ్య విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక తేదీని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇంకా ప్రకటించలేదు. ప్రతి విడత సమయంలోనూ అనేక మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాకపోవడం కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం పత్రాల్లో లోపాలు, ప్రభుత్వం సూచించిన తప్పనిసరి ప్రక్రియలను పూర్తి చేయకపోవడమేనని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈకేవైసీ పూర్తి చేయని రైతులు ఈసారి కూడా నిధులు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రైతులు వెంటనే ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇది సమీపంలోని సిఎస్సి కేంద్రాల్లో బయోమెట్రిక్ ద్వారా లేదా మొబైల్ ఓటీపీ ద్వారా ఇంటి నుంచే పూర్తి చేసుకోవచ్చు. బ్యాంక్ ఖాతాను ఆధార్తో అనుసంధానం చేయడం తప్పనిసరి. ప్రభుత్వం డీబీటీ విధానం ద్వారా నిధులను నేరుగా ఆధార్ లింక్ అయిన బ్యాంకు ఖాతాల్లోకి మాత్రమే జమ చేస్తోంది. భూమి ధృవీకరణ ప్రక్రియ కూడా పూర్తి కావాలి. రైతుల భూమి రికార్డులు ప్రభుత్వ డేటాబేస్లో సరిగా నమోదు కాకపోతే చెల్లింపులు నిలిచిపోవచ్చు. అందువల్ల రైతులు తమ భూమి వివరాలను సంబంధిత అధికారులతో ఒకసారి చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. పథకంలో పారదర్శకత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. 2019 ఫిబ్రవరి 1 తర్వాత వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన వారు ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ వేర్వేరుగా లబ్ధి పొందుతున్నట్లు గుర్తిస్తే వారి చెల్లింపులను నిలిపివేస్తున్నారు. అర్హత లేని వారు డబ్బు పొందితే తిరిగి రికవరీ చేసే చర్యలు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి పీఎం కిసాన్ 23వ విడత నిధులు సకాలంలో అందుకోవాలంటే రైతులు వెంటనే ఈకేవైసీ, ఆధార్ లింకింగ్, భూమి ధృవీకరణ వంటి ప్రక్రియలను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.